హలో విజ్ఞాని గారు. హలో అండి. ఇట్స్ బ్యాడ్ న్యూస్. సానియా మీర్జా గారు టెన్నిస్కి గుడ్ బై చెప్తున్నారు అని. ఎందుకు బ్యాడ్ న్యూస్ అనేది ఏం లేదు. యాక్చువల్గా అమ్మాయి పెళ్ళైన తర్వాత ప్రెగ్నెంట్ టైంలో కూడా కొన్ని రోజులు మానేసింది. కానీ ఆశ్రమం చేసింది. ఎంతైనా సరే ఎవరో ఒకరు ఏదో ఒక టైంకి రిటైర్ అవ్వాలి. అది బ్యాడ్ న్యూసే. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు అలాగే అన్నాము, ధోని గారితో అలాగే అన్నాము. ఇట్ హ్యాపెన్స్, దాన్ని ఎవరు ఏం చేయలేరు. బట్ అంటే యాక్చువల్గా ఈ స్పోర్ట్స్కి వచ్చేసరికి ఒక ఏజ్ వస్తుంది. ఇప్పుడు క్రికెట్ కనుకోండి 35, 36 వచ్చేసరికి చాలు రిటైర్మెంట్ తీసేసుకోవాలని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటారు, చాలామంది నీ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో హెల్త్ దృష్ట్యా కూడా కొంచెం రిటైర్మెంట్ బెస్ట్ అని చెప్తూ ఉంటారు. బట్ ఈ టెన్నిస్కి వచ్చేసరికి నాకు తెలిసి మరి అంత ఇబ్బంది నాకు ఇప్పుడు ఈమె ఆడే షరపోవా వీళ్ళంతా కూడా ఆమెకంటే చాలా పెద్దోళ్ళు. అదే కదా. కానీ కొన్ని ఇంకా ఇంకో 4-5 years వరకు ఆడచ్చు. కాకపోతే ఈవిడ ప్రాబ్లం ఏంటంటే అందగత్తి అయిపోయింది. అందగత్తి అయిపోయేసరికి చెప్పాలంటే టెన్నిస్ కి గ్లామర్ అద్దింది సానియా మీర్జా గారే. అందగత్తి అయ్యేసరికి మన వాళ్ళు వదలరు. వెంటనే బ్రాండ్లు ఇమేజ్లు అని చెప్పి తీసుకొస్తారు. ఎప్పటి నుంచో సినిమా 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 అని అడిగితే అడగనే ఇక ఈ టైంలో సరే కొన్ని రోజులు దీనికి గ్యాప్ ఇచ్చేసి అటు పడదామన్నట్లుగా నిర్ణయం తీసుకుంది. తను పాకిస్తానీ కోడలు అయినప్పటికీ తను ఇండియాకి ఆడడానికి ఎక్కువ ఇష్టపడ్డారు కూడా కదా. చాలా విమర్శలు కూడా వచ్చాయి. పాకిస్తానీ ఈమెను బ్యాన్ చేయాలి, ఈమె ఎందుకు ఆడుతుంది అది ఇది అని అంటారు. కానీ ఈమె ఏం చేస్తుంది? ఇండియా తరఫునే ఆడుతుంది, కప్పులు గెలుస్తుంది, నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. వింబుల్డన్ అన్నిట్లో ఎక్కడ చూసినా సరే, ఫ్రెంచ్ ఓపెన్ ఏ ఓపెన్కి వెళ్ళినా సరే ఇండియా తరఫు నుంచి వెళ్ళారు. తను కప్పులు తెస్తుంది, అన్ని తెస్తుంది. అండ్ కీర్తి పతాకం లాగా. అండ్ మళ్ళీ మన హైదరాబాద్లో ఉంటుంది, ఎంత హ్యాపీ. ఆ తర్వాత ఇక్కడ పార్క్ హయత్లో వాళ్ళ సిస్టర్తో కలిసి అది పెడుతుంది అనమాట, ఎగ్జిబిషన్. ఎవ్రీ 3 months 4 monthsకి ఒకసారి. సో అదొకటి, అది బాగా ఫేమస్. ఫ్యాషన్ రంగంలో బాగా ఎదిగింది. అంటే వాళ్ళ సిస్టర్ ఇట్లా బొటిక్లు అవి పెట్టుకొని అలా ఎదిగింది. ఈ అమ్మాయి ఏమో మంచి గ్లామర్ క్వీన్ చెప్పాలంటే. అటు పక్క టెన్నిస్ ఆడుతూనే ర్యాంప్ వాకులు చేసేది. ఇంకా ఆపు చాలు వచ్చేసే, ఒక సినిమా తీద్దాం నీతో పాటు, ఏదో ఒకటి చేద్దామని జనాలు బలవంత పెడతారు. ఇంకెప్పుడు వయసు ఉండగానే చెయ్యి, తర్వాత ఎందుకు వద్దు, చేసావు కదా తనివి తీర ఆడావు కదా, ఇంకా చాలు రెస్ట్ తీసుకో అని చెప్పేసి బలవంతం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈమె చేసిన పాపం ఎందుకంటే అందగత్తి అయిపోయింది అంతే. అంత విషయం బాగుంటుంది, చందమామలా ఉంటుంది అమ్మాయి చక్కగా. అండ్ సరే ఆ పాకిస్తానీ విమర్శలు వచ్చినప్పటికీ కూడా అది ఆమె ఇష్టం. యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ కూడా మంచి సపోర్టర్ అనే అనుకోవచ్చు. పెళ్ళైపోయింది కాబట్టి నువ్వు పాకిస్తాన్ తరపు నుంచి ఆడు, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇంటి కోడలు అంటే ఇప్పుడు అత్తింటివే కదా అన్నీ వస్తాయని కూడా ఆమెకి ఏమి కండిషన్స్ పెట్టలేదేమో, ఏమీ చేయలేదు. ఆ అమ్మాయి అప్పటికి ధైర్యంగా నిలబడి ఇండియా నుంచి. నాకు తెలిసి ఈ అమ్మాయి ముందే మాట్లాడుకుని ఉండొచ్చు కదా. అట్లా అనుకోకు, మంచి అండర్స్టాండింగ్ మంచి అండర్స్టాండింగ్. అట్లా ముందే మాట్లాడుకోండి అంటే ఆ ఇష్టాన్ని ఆయన గౌరవించాడు చూడ. అదే ఇప్పుడు పెళ్లికి ముందే నేను ఏది ఏమైనా సరే నేను ఇండియా కూతుర్ని కాబట్టి నేను ఇండియాకే ఆడతా, సో నా క్రెడిట్ ఏది వచ్చినా అది నా దేశానికే అని చెప్పుకునే ఉండొచ్చు. సో దానికి వాళ్ళు మాట్లాడుకునే కదా పెళ్లి చేసుకుని కూడా ఉండొచ్చు. దానికి కూడా మళ్ళీ ఇప్పుడు ఈమెకి ఇన్ని విమర్శలు వస్తున్నాయో అటు ఆయన దేశంలో ఆయనకు కూడా వస్తాయి కదా. ఎందుకు ఒక ఇండియా అమ్మాయి చేసుకుంటున్నావు, నీకు ఇంకెవరు దొరకలేదా, ఇక్కడ నువ్వు భారతదేశానికి ద్రోహం చేస్తున్నావు, నువ్వు ఇది ఒక క్రికెటర్ అయి ఉండి నువ్వు ఇట్లాంటివి చేయడం చాలా తప్పు అది అని చాలా మంది అంటారు. జనరల్ గా ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం కదా, ఏ యుఎస్ఎల్ను ఏ యూకేలో చేసుకుని ఎంత ఇబ్బంది ఉండదు. పాకిస్తానీ కాబట్టి అంత ఇబ్బంది మనకి. ఆ తర్వాత ఏదైనా మ్యాచ్ లో ఆయన ఓడిపోయాడు అనుకో, మ్యాచ్ ఫిక్సింగ్, నువ్వు ఇండియన్ అమ్మాయిని చేసుకున్నావు కాబట్టి కావాలనే చేసావు, ఇట్లా వస్తాయి చాలా విమర్శలు వస్తాయి, 1-2 అని కాదు. సో ఇన్ని రకాల విమర్శల్లోనూ కూడా నెగ్గుకొచ్చాడు అబ్బాయి. సరే ఈ అమ్మాయి కూడా నెగ్గుకొచ్చింది, చక్కగా ఉంటున్నారు ఫ్యామిలీతో పాటు. ఇక్కడ హైదరాబాద్ అక్కడ ఉంటున్నారు, మొత్తం ప్లెజెంట్ లైఫ్ని అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఆమె రిటైర్ అవుతుంది అనగానే అందరు ట్వీట్లు ఏడుపుడు పెడబొబ్బాలి. ఉపాసనకు మంచి ఫ్రెండ్ ఈ అమ్మాయి, మంచి ఫ్రెండ్. సో అట్లా వాళ్ళిద్దరు వెళ్ళేసి చెప్పారు. అండ్ కలిసి కొంతమంది కలవక కొంతమంది కేటీఆర్ గారు అందరూ అభినందించారు అమ్మాయి. ఏమీ లేనిది ఆమె మీద వేసేదైతే కాదు, ఇంకా ఆడితే బాగుంటుంది అని మనందరం అనుకుంటాం. సో ఇట్స్ ఓకే, తన ఇష్టాన్ని మనం గౌరవించాలి కాబట్టి. అండ్ ఇకపోతే సినిమాల విషయానికి వస్తే చాలా మందికి మళ్ళీ ఇదొక డౌట్ అనమాట.
ఇందులో యాక్ట్ చేస్తుందా, ఏ హీరోతో యాక్ట్ చేస్తుంది, ఏమీ చేస్తుంది, ఏ క్యారెక్టర్ చేస్తారు, ఈమెని పక్కన పెట్టే ఆ హీరో ఎలా ఉంటారు, లేదా లేడీ ఓరియంటెడ్గా చూస్తారు, లేదా ఈమె జీవిత చరిత్రని ఈమెతో మనకి తీస్తారా, ఇట్లా రకరకాలు వస్తున్నాయి. ఇప్పుడు సానియా మిర్జాని ఇప్పుడు ఏ హీరోకి అక్కగానో చెల్లెలుగానో పెట్టలేరు, ఎందుకంటే ఆ హీరోలు ఒప్పుకోరు. అంతే కదా. సో మంచి క్యారెక్టర్ కావాలి, అలా అని చెప్పి హీరోయిన్ గా కూడా పెట్టలేరు. నిజాలు మాట్లాడుకుంటే హీరోయిన్ గా పెట్టుకోలేరు. అంటే ఆడుద్దేమో కానీ గెంతలేదు కదా. వీళ్ళకి కావాల్సింది అవన్నీ ఉండాలి. అంటే కొంచెం రొమాన్స్ చేయాలి. పాకిస్తానీ కోడలు ఆమె ఒప్పుకోరు. అంతకు ముందు గుత్తా జ్వాల కూడా సినిమాలోకి వస్తా అని చెప్పి నితిన్ సినిమాలో క్యారెక్టర్ ఇస్తే పాటనంతా పాడు చేసి పెట్టింది. మొహాన్ని ఎటు తిప్పినా ఒక ఎక్స్ప్రెషన్ లేక చచ్చారు వీళ్ళు. వద్దమ్మ తల్లి నువ్వు ఇలాగే ఉండు అని అబ్బాయిని కూడా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ఎవరు అంటే మన అరణ్యం మూవీలో చేశాడు కదా మట్టి కుస్తీ హీరో, పేరేదో మర్చిపోయా. సో ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని విడాకులు అయిపోయాయి వాళ్ళిద్దరికి. ఏదేమైనా అట్లా అంటే మనకు సంబంధం లేనిది మనం ఎందుకు ట్రై చేయడం అంటే పక్కన కూర్చుంది. మరి ఈమె అయితే ఎక్స్ప్రెషన్ వైజ్ గా ఓకే, వై బికాస్ చాలా ఫ్యాషన్ షోస్ చేసింది అండ్ అలాగే చాలా యాడ్స్ చేసింది. సో ఆ రకంగా అండ్ వీళ్ళ సిస్టర్ ఎగ్జిబిషన్ కూడా ఈమెనే ప్రమోట్ చేస్తుంది. అవును. సో చూడాలి నెక్స్ట్ సినిమాల్లోకి వస్తారా, తన నెక్స్ట్ స్టెప్ ఏమై ఉంటుంది, లేకపోతే పిల్లల్ని చూసుకుంటే ఇంటికే పరిమితం అవుతారా? ఆల్రెడీ ఆవిడకి బ్రాండ్ ఇమేజ్ అయితే ఉంది. అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్లో ఆమె చచ్చేదాకా ఉంది. చాలా ప్రోడక్ట్స్, ఫిట్నెస్ సంబంధించిన ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫ్యాషన్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఎఫ్ఎంజీజీ రంగంలో చాలా వాటికి ఆమె మంచి ప్రమోటర్గా ఉంది. అవైతే జీవితకాలం ఉంటాయి. సో యాజ్ ఎ ప్రమోటర్గా ఉన్నావు కదా, పాన్ ఇండియా లెవెల్లో సినిమా తీద్దాం, నువ్వు ఇండియా అంతా తెలుసు కదా, మళ్ళీ ఇదొక ప్రాబ్లం అయిపోయింది. ఓన్లీ తెలుగు వాళ్ళకే కాదు హిందీ వాళ్ళకన్నా ఇట్లా సానియా మిర్జా ఇండియన్ ఈ రకంగా. కాకపోతే ఇప్పుడు వస్తున్న విమర్శలు ఏంటంటే ఈ అమ్మాయితో నటించడానికి అదేంటిది హిందూ హీరోలు ఒప్పుకోరేమో, ఈమె సినిమాలని బీజేపీ వాళ్ళు అడ్డుకుంటారేమో, కావాలనేమో చేస్తారేమో అని చెప్పి అంటే లైక్ ఇప్పుడు పఠాన్ సినిమాలో చిన్న ఇది ఉంటేనే ఏదో అన్నారు. ఈ అమ్మాయి ఒక పాకిస్తానీని పెళ్లి చేసుకుంది, పైగా ముస్లిం. సో వాళ్ళు అదేంటి ఈ సినిమాలను ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అన్నట్టుగా ఉంది. కానీ మోస్ట్లీ మాత్రం దే ఆర్ హ్యాపీ. బట్ ఈ చూడాలనుకునే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఈ వివాదాలను వదిలేద్దాం, ఎందుకంటే ఎన్ని వివాదాలు వస్తే సినిమా అంతా హిట్ అవుతుంది తర్వాత సంగతి. అలా సో చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.